కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా మూడవ చరణం పాడుకుందాం. మూడవది. సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము. సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము. యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా. దేశంలో విదేశంలో, గ్రామంలో గ్రామములో, దేశంలో విదేశంలో, గ్రామంలో గ్రామంలో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా. చివరి వచనం. సిద్ధాంతపు కట్టు తుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. సిద్ధాంతపు కట్టు తుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. దీనుడ కడు ధన్యుడా, విధేయుడా, అజేయుడా. దీనుడ కడు ధన్యుడా, అజేయుడా, అజేయుడా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టుదలరీ, ఆత్మల కాయుగాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా
కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. హల్లెలూయా. నీ కృప నాకు చాలునయా, 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 చాలునయా. నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తండ్రిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలువ నాకు చాలునయా. చిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, యమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా. నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము సంహారలోనైనా
రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతి నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. దేవుడు తన పరిశుద్ధ నీవు ఎంతగానో మిక్కిలిగా ప్రేమించి ఈ యొక్క రోజున తండ్రినైనా ఈ యొక్క కుటుంబంలో ప్రభా పాపులమైన మమ్మల్ని నైనా సజీవంగా నిలిపిన తండ్రికి నైనా వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నైనా ఈ యొక్క పునరుద్ధాంతం దినమున నైనా సాయంకాలం దినమున ప్రభా యేసయ్య కూడుకొని వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్యనైనా. ఎవరైతే ఏ బాధలతోనైనా ఎటువంటి వేదనలతో ఎటువంటి దుఃఖంతో వచ్చి ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు కానీ ప్రభా యేసయ్య కేవలం సర్వం ఎరిగిన దేవుడు నీవు నా తండ్రి ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క హృదయాన్ని నీవు కనికరించండి ప్రభా యేసయ్య. దయ చూపించమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీవు ఆదరించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. నాయన యొక్క సాయంకాలం సమయంలో ప్రభు నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ దాసునితో ప్రభు యేసయ్య ఏదైతే మాట్లాడండి ప్రభు యేసయ్య. కృప చూపించండి ప్రభు యేసయ్య. నాయన కరెంటుని మీ ఆధీనంలో పెట్టుకొని ప్రభు వాతావరణం మీ ఆధీనంలో ఉంచండి ప్రభు యేసయ్య. ఈ మందిరం చుట్టూ ప్రభు యేసయ్య మీ యొక్క పరిశుద్ధంలో కంచె వేయమని ప్రభు యేసయ్య. ఈ యొక్క ప్రార్థనకు ఎటువంటి భంగం ప్రభ రాకుండా మీ యొక్క కృపలో భద్రపరచమని నాయన మీ దాసుని ప్రభు మీ రెక్కల చాటును భద్రపరచమని మీ దాసునితో మాతో అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావో వాగ్దాన భూమిలో తెచ్చినావు వాగ్దానము సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము. పాలైన నిత్యన వందన నీతో
పౌలకు విశ్వాసము కాచినావో జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావో జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో ఆదరణను నీవేగా ఆనందము నీవేగా ఆదరణను నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము హల్లెలూయా. ప్రేమ రూపా యేసు రాజా పాపినైన నా కొరకు పరలోకం విడిచినదెవరు నా పాపములకు పాపినైన నా కొరకు పరలోకం విడిచినదెవరు నా పాపముల కొరకై శిలువలో మరణించినదెవరు క్షమించి రక్షించి నా తండ్రి నీవే ప్రేమకు సాటి నేనే లేదు ప్రేమ రూపా యేసు రాజా ధనలోని ధనధాన్యమును నన్ను వీడినా నెలలోని నా సరివారు త్రోసివేసిన ధనలోని ధనధాన్యములు నన్ను వీడినా నెలలోని నా సరివారు త్రోసివేసిన ఇహమందు పరమందు నా ధనము నీవే ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమ రూపా యేసు రాజా ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమ రూపా యేసు రాజా నిన్నే అందునా నీ దయందునా పాతాళమందునా ఎందైనా గాని నిన్నే అందునా నీ దయందునా పాతాళమందునా ఎందైనా గాని ఇక ముందు అది చూపెదను ప్రేమకు సారి లేనే లేదు ప్రేమ రూపా యేసు రాజా మొదటి కొరింథీ 13:4 ప్రైజ్ ది లార్డ్. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. పాస్టర్ అమ్మకు కూడా వందనాలు. దేవుడు శ్రీదేవి పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. పాపకి ఫస్ట్ సర్జరీ చేయాలన్నారు. 2 గంటల నుంచి 5:45 దాకా చాలా శ్రమ పడ్డది. చాలా నొప్పులు వస్తూ ఉన్నాయి, కానీ రాలేదు. 10 నిమిషాలు చూస్తాము, లేదంటే సర్జరీ చేసేయాల్సి వస్తుంది అని అన్నారు. తర్వాత పాస్టర్ అమ్మకు మేము ఫోన్ చేసాము. అమ్మ ఇట్లా అంటున్నారమ్మా అని అంటే, ఏం కాదు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము ముగ్గురు, మా అమ్మ వాళ్ళిద్దరమే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. 10 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది. తర్వాత చిన్న క్యాక్ వినిపించింది. ఏసై నామంలో నార్మల్ డెలివరీ అయిపోయింది. ఏసైకి చాలా వందనాలు. ఈ సాక్ష్యం దీవించిన కాక ఆమె. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలో మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం చదవబడినటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. చదవబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. 27వ వచనం ఒక్కసారి చదువుకుందాం. ఆమె అవును నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. చాలండి. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ చక్కటి వాక్య భాగాన్ని మరి ఎంతో యోహాను సువార్తలో యోహాను గారు రాసినటువంటి సువార్త భాగంలో మనం చూస్తున్నాం. దేవుని స్వరం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని స్వరం. దేవుని స్వరం ఎలాంటిది? దేవుని స్వరం ఎలా ఉంటుంది? దేవుని స్వరం, దేవుడు మనల్ని పిలిచేటువంటి ఆ స్వరం ఎలాంటిది? ఆ స్వరము ఎంత మధురంగా ఉంటుంది, ఎంత నిమ్మలంగా, చాలా మెల్లటి స్వరము ఆ స్వరం. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు కాదండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. నోరుండి చూడకయు, కళ్ళుండి నోరుండి మాట్లాడకయు, కళ్ళుండి చూడకయు, మరి చెవులుండి వినకయు ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని చూచే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు,
మనల్ని గమనించే దేవుడు. అందుకే అన్యులకి మనకు పోలిక ఏంటంటే, మనము వాళ్ళు బహిరంగంగా ప్రార్థిస్తేనే దేవుడు చూస్తారనుకుంటారు. కానీ తలుపులు వేసుకొని రహస్యమందు మనం ప్రార్థిస్తాం కదా. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మన ఆధిక్యత తలుపు వేసుకున్న దేవుడు మనల్ని గమనిస్తుంటాడు. తలుపు తీసినా గమనిస్తాడు, రోడ్డు మీద వెళుతున్నా గమనిస్తాడు, ఇంట్లో ఉన్నా గమనిస్తాడు, ఆఫీసులో ఉన్నా గమనిస్తాడు. ఎక్కడైనా దేవుడు మనల్ని గమనించే దేవుడు, చూచే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, వినే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి ధన్యత యేసయ్య మనకు ఇచ్చాడు. అయితే దేవుని స్వరం ఎలాంటిది? యేసయ్య స్వరం అనంటే, ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అనేక స్వరాలు వింటూ ఉంటాం కదండి. మన ఎదుటి వారిదో పక్కింటి వారిదో పుట్టినప్పటి నుంచి తల్లి స్వరాన్ని బిడ్డ వింటూ మరి ఎదుగుతాడు కదా. తల్లి స్వరము మొట్టమొదటగా ఆ స్పర్శ తల్లి దగ్గర బిడ్డని పెడితే ఆమె మాట్లాడే స్వరాన్ని మెల్లగా వింటాడు. చక్కటి స్వరం బిడ్డని లాలించడం, పాలించడం, చక్కగా తల్లి స్వరాన్ని బిడ్డకు తెలియజేస్తుంది. క్రమేపీ బిడ్డ ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల తండ్రి స్వరము లేకపోతే బంధువులది అందరి స్వరాలు వింటూ 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 ఉంటాడు. మనం చనిపోయేంత వరకు కూడా అనేక మంది స్వరాలు మనం వింటాం. అయితే నీవు నేను దేవుని స్వరాన్ని విన్నామా? దేవుని స్వరాన్ని విన్నామా? వినాలని ఆశ మనలో ఉందా? దేవుని స్వరం ఎందుకండి? దేవుని స్వరం, దేవుని స్వరం దేనికి వినాలి అంటే, దేవుని స్వరము చాలా మెల్లని స్వరము. ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటను ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆ స్వరానికి మనము లోబడాలి. లోబడితే మన జీవితము అద్భుతమైనటువంటి జీవితంగా, చక్కటి జీవితంగా, పరిశుద్ధమైనటువంటి జీవితంగా మారుతుంది. లోబడకుండా దేవుని స్వరానికి మన జీవితాన్ని మార్పు చెందకుండా తిప్పుకుంటే దుర్భరమైనటువంటి జీవితానికి మనము వెళ్ళిపోతాం. అందుకు ఖచ్చితంగా దేవుని స్వరాముని మనం వినాల్సినటువంటి అవసరత ఉంది. అయితే దేవుని స్వరము ఎలా వినాలి? ఎలా దేవుని స్వరం వినాలి? 100 రోజులు లేకపోతే 40 రోజులు ఉపవాసాలు ఉంటే దేవుని స్వరము వినబడుతుందా? లేకపోతే దారిన మరి రోజంతా దేవునిలో గడిపితే ఆయన స్వరాన్ని మనం వింటామా? లేకపోతే పుణ్యకార్యాలు చేస్తే దేవుని స్వరాన్ని వింటామా? లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పరిశుద్ధ కార్యాలు చేస్తే దేవుని స్వరాన్ని మనం వినగలమా అని చూద్దాం. అయితే దేవుని స్వరాన్ని మనము ఎలా వినాలి అనంటే, మొట్టమొదటిగా లేఖనముల ద్వారా మనం వినాలి. దేని ద్వారా అండి? లేఖనముల ద్వారా దేవుని స్వరాన్ని మనము వినొచ్చు. ఆయన మనతో మాట్లాడుతాడు. గమనించండి, మీరు చాలా బాధలో ఉంటారు, గలిబిలి హృదయంతో ఉంటారు, చాలా హృదయం కలవరపడుతూ ఉంటుంది. వాక్యము ఒక్కసారి మీరు తీస్తే చదువుకోవాలన్నప్పుడు చాలామందికి ఇది తటిస్తుంటుండే. అంతే వాళ్ళకి ఈ యొక్క అది ఏమంటారు దాన్ని సమస్య, లేకపోతే వాళ్ళకి ఇది అనుభవం తెలిసినటువంటి వారు చాలామంది ఉంటారు. వెంటనే వాక్యము మనకు ఎంతో మాట్లాడినట్టుగా ఉంటుంది కదండి. మాట్లాడినట్టుగా, నిన్ను శాంతపరిచినట్టు, నీ హృదయం గలిబిలైనటువంటి నీ హృదయాన్ని నెమ్మదిపరిచినట్టు ఎవరు ఇస్తారు మాటలు? లేఖనము, లేఖన గ్రంథం, పరిశుద్ధ లేఖన గ్రంథము మనతో మాట్లాడుతుంది. దేవుని స్వరము లేఖనముల ద్వారా మనము వినొచ్చు కదండి. లేఖనముల ద్వారా మనం వినొచ్చు. అదే ఇప్పుడు చదివినటువంటి దాంట్లో
యోహాను సువార్త 10:27-28 చూస్తే ఆయన అంటాడు, యేసయ్య, నా గొర్రెలు నా స్వరము విను. ఎవరి గొర్రెలండి? ఎవరి గొర్రెలు? యేసయ్య గొర్రెలముగా మనం ఉంటే అప్పుడు ఆయన స్వరాన్ని మనము వినొచ్చు. మనము ఆయన గొర్రెలుగా లేము అనుకోండి, ఆయన మాట్లాడినా మనకు అర్థం కాదు, ఆయన మాట్లాడినా మనకు వినలేము, అర్థం చేసుకోలేము. గొర్రెలుగా, యేసయ్య గొర్రెలుగా మనం ఉంటే ఆయన మాటలు మనము వినొచ్చు, లేఖనముల ద్వారా మాట్లాడే మాటను మనము వినొచ్చు, ఆయన స్వరాన్ని మనము ఆలకించవచ్చు. ఎందుకంటే వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. శరీరధారిగా మన మధ్యలో ఉన్నటువంటి వాక్యధారి అయినటువంటి ఆ దేవాది దేవుడు ప్రతి ప్రాబ్లం, ప్రతి సమస్యని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకే అంటారు వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగినటువంటిది. అటు మీకు గుచ్చుకుంటుంది, అటు నాకు మాట్లాడే నాకు గుచ్చుకుంటుంది. 2 అంచుల ఖడ్గము మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి గలిబిలిని, ప్రతి అలజడిని, ప్రతి సమస్యను పరిష్కరించగలిగేది దేవుని వాక్యం. ఆ స్వరము మనం ఎలా వినగలుగుతామయ్యా అంటే, ఈ లేఖన భాగాల్ని మనము చదివినప్పుడు, లేఖన భాగాల్ని మనం విన్నప్పుడు, చదివి ఆ లేఖన భాగాల్ని అర్థం చేసుకున్నప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు దేవుని వాక్యము, దేవుని స్వరము మీతో, మనతో మాట్లాడుతుంది. కరాఖండిగా కొన్ని విషయాలైతే ఖచ్చితంగా యేసయ్య మాట్లాడతాడు వాక్యము ద్వారా. కొన్ని విషయాలు నెమ్మదిగా నీకు తెలియపరుస్తాడు పరోక్షంగా. అన్ని విధాలుగా ఆ స్వరాన్ని మనం వినాలి అనంటే వాక్య భాగాన్ని మనము వినాలి, ధ్యానించాలి. అయితే ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కదండి. పొద్దున్న లేస్తే టిఫిన్ కట్టుకొని, క్యారేజీ కట్టుకొని పనికి వెళ్ళిపోవడం, లేకపోతే ఆఫీసులకు వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళడం, సాయంత్రము మళ్ళీ 6:30-7 గంటలకి ఇంటికి రావడం, రాగానే మళ్ళీ పిల్లలు వాళ్ళతో మొత్తం గడిపి అయిపోయేటప్పటికే మనకు టైం గడిచిపోతుంది. బిజీ బిజీ బిజీ. దేవుని వాక్యాన్ని చదివే ఆ టైం మనకు లేదు, దేవుని వాక్యాన్ని చదివే సమయం మనకు లేదు. బిజీ బిజీ బిజీగా ఉన్నాం. బిజీగా ఉంటే దేవుడంట ఏం చేస్తాడంటే, మరీ దేవుణ్ణి కూడా మర్చిపోయే బిజీగా నీకుంటే దేవుడే నీకు ఖాళీని ఏర్పరుస్తాడంట. ఏర్పరుస్తాడు? ఖాళీ సమయాన్ని ఏర్పరిచి. ఒక సేవకుడంట చాలా బిజీగా ఉండేవాడంట. ఆయన అసలు ఎంత బిజీ అంటే, సేవకుడు కాకముందు, సేవకుడు కాకముందంట ఆయన చాలా, మరి ఒక ఇంజనీర్ అంట, ఆయన బిజీ 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 లైఫ్తో గడిపేవాడంట. ఎంత బిజీ అంటే టిఫిన్ చేయడానికి టైం ఉండదు, భోజనం చేయడానికి టైం ఉండదు, సాయంత్రము పిల్లలతో గడపడానికి టైం ఉండదు, అంత బిజీ అంట. రైల్వే ఇంజనీర్ అంట ఆయన. అద్భుతమైనటువంటి జీతం, అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, బిజీ బిజీ. చర్చికి కూడా నెలకొక్కసారి వస్తాడంట. ఎందుకంటే మిగతా ఆదివారాలంతా బిజీ బిజీ బిజీ. అయితే పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పాడంట ఆయనకి, అయ్యా ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉంటాయి, కరెక్టే, నీవు మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగంలో ఉన్న ఒక్క ఆదివారం చర్చికి రాయ్యా, ఆదివారం రాయ్యా చాలు, మీరు ఇంక రాబడలేదు, ప్రతి ఆదివారం నెలకొక్కసారి వస్తున్నావయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అంటే, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, బిజీ, నేను చాలా బిజీ అండి అని అన్నటువంటి ఆ వ్యక్తికి ఒకరోజంట కారులో వెళుతుంటే భయంకరమైన యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు కూడా పడిపోయి కాళ్ళల్లో ఆ అది ఏమంటారు ప్లేట్స్ పెట్టి ఫిక్స్ చేసి, నువ్వు 6 నెలలు ఈ మంచం మీద నుంచి దిగకూడదని చెప్పాడంట. ఎన్ని నెలలు? నెలకొక్క రోజు వస్తాడు సండే. అంత బిజీ ఆఫీసరు 6 నెలల నుంచి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని కారులో రావడం, దేవుని సన్నిధిలో, పాస్టర్ గారు చూసావయ్యా, నీవు బిజీ 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 అన్నటువంటి నీ జీవితాన్ని 6 నెలలు తీరికగా కూర్చునేటువంటి శక్తిని
దేవుడిచ్చాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. దేవుడు తలుచుకుంటే నిన్ను ఎట్టయినా తిప్పుతాడు. నువ్వు తిరగను అనంటే ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. నీవు నన్ను ప్రేమించే దేవుడు. తిప్పుకుంటాడు. ఆయనకి ఎలా కావాలో అలా తిప్పుకుంటాడు. 6 నెలలు మంచం మీద ఉండి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు అంటే క్షేమంగా దేవుని సన్నిధిలో ఉండి అప్పుడు విలువ తెలుసుకొని ఆయన ఇక నుంచి దేవుని సన్నిధిని నేను దూరం కాను అని రియలైజ్ అయ్యాడు ఆయన. అంత గొప్ప ఇంజనీర్. నీవు నేనెంత మాత్రం దేవుని సన్నిధిలోకి ఉంటున్నాం. ఎందుకయ్యా అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన స్వరము మనతో మాట్లాడుతుంది. ఆయన స్వరము ఎలా వినాలి అనంటే దేవుని సన్నిధిలో వాక్యము మనము ధ్యానిస్తూ ఉంటే, ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా వాక్యపు ధ్యానము మన హృదయంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన స్వరంతో మనతో మాట్లాడతాడు. మనం భోజనము, నిద్ర, చదువు అన్నీ ఎలాగైతే చేస్తామో వాక్య ధ్యానము కూడా అదే విధమైన అలవాటు మనకు ఉండాలి. ఎంత బిజీ లైఫ్ అయినా కనీసం కొన్ని వచనాలైనా డైలీ చదువుకుంటూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. అయితే ఇక్కడ గమనించండి, ఎల్కానా, హన్నా అనేటువంటి ఇరువురు భార్యాభర్తలకి పిల్లలు లేరు. చాలా కాలం క్రితం పాపం వాళ్ళకి పిల్లలు లేరు. ఎల్కానా, హన్నా ఇరువురికి పిల్లలు లేక చాలా బాధపడుతున్నప్పుడు మరి హన్నా దేవుని ఆలయంలోకి వచ్చి కూర్చొని బాధతో దేవుని సన్నిధిలో బిడ్డల కోసం ఆమె ఎంతగానో ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆమెకు ఒక బిడ్డని అనుగ్రహించారు. ఎవరండి ఆ బిడ్డ? సమూయేలు. ఎవరండి? సమూయేలు. అయితే ఆ సమూయేల్ని ఆమె ఏం చేసిందంటే దేవునికే అప్పగిచ్చేసింది. దేవుని సన్నిధికి అప్పగిచ్చేసింది. చూడండి, ఆ బాలుడైన సమూయేలు ఏలి దగ్గర, ఆయన ఆ యాజకుడి దగ్గర బ్రతుకుతూ ఆయన దగ్గరే పరిచర్య చేస్తూ యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని ఉంది. 3వ అధ్యాయము సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మనం ఒకసారి చూస్తే చూడండి. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయములో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమదుట అరుదు. ఏంటంటండి? చాలా అరుదు. మనతో ఇలా దేవుని స్వరము వినడం, దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమవడం ఆ దినాలలో చాలా అరుదంట. అప్పుడు ఆ దినాల్లో అరుదుగా ఉన్నప్పుడు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఎవరిని పిలిచాడండి? పిలుస్తాడా దేవుడు? దేవుడు పిలుస్తాడమ్మా? ఖచ్చితంగా పిలుస్తాడు. ఆయన పిలిచే పలుకు చాలా సౌమ్యంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఆయన అరిచి గీపెట్టే దేవుడు కాదు. ఆయన ఊగిపోయి మాట్లాడే దేవుడు కాదు. ఆయన మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. బాలుడైన సమూయేలుకి యేసయ్య మరి ఆ యెహోవా దేవుడు పిలిచాడంట. చూడండి, యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. చూడండి, ఇక్కడ బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బిడ్డ, చిన్న బిడ్డ, దేవుని పరిచర్య చేసేటువంటి బిడ్డ. చిన్నవాడే అయినప్పటికీ మనం ఏమంటాం? చిన్నవాడు లేరా, వాడికి ఏం తెలీదు దేవుడి గురించి అని అంటాం కదా. వాడికి ఏం తెలియదు, వాడు బూతులు మాట్లాడుతున్నా ఏమంటాం? వాడికి ఏం తెలియదు లేరా, చిన్నోడు అని అంటాం. కానీ గమనించాల్సింది ఏంటంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మాటలు బిడ్డలకి తెలియపరచాలి. బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి బిడ్డల్ని తీసుకురావాలి.
బాలుడుగా ఉన్నప్పుడు నువ్వు సినిమా హాల్కి తీసుకెళ్తున్నావు అనుకో, బాలుడుగా ఉన్నప్పుడు బార్ షాపులకు తీసుకెళ్తుంటే వాడికి ఎక్కడికి అలవాటు అవుతుంది? ఇంకా నాయన పా సినిమాకి పోదాం వెంటనే వాడు రెడీ. ఏమంటాడు? బాలుడు అంటే చిన్నపిల్లలు మనం ఎలా నేర్పిస్తే అలా వాళ్ళు నేర్చుకుంటారు. బాలుడుగా ఉన్నప్పుడే ఎందుకు సండే స్కూల్ పెట్టేది? ఎందుకు సండే స్కూల్ పిల్లలకి నేర్పించడం? సండే స్కూల్ టీచర్స్ని పెట్టి ఎంతో శ్రద్ధతో నేర్పిస్తారు. కారణం ఏంటి అంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు దేవుని స్వరము చూడండి, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలుతో మాట్లాడాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం. కారణం ఏంటి అంటే ఆ బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేసే బిడ్డ. దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవుని పరిచర్యలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు కదమ్మా. దేవుని పరిచర్య చేయడం, దేవుని స్వరాన్ని మనం వినాలి అని అనుకుంటే పరిచర్యలో కూడా మనం పాల్గొనాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయామని కాదు, కానీ దేవుని పరిచర్యలో కూడా మనము పాలు పొందుకుంటే స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవుని స్వరం. ఆ బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయనకేమీ తెలియదు, చిన్నవాడైన బాలుడు. తనేమనుకున్నాడు? ఏలీ పిలిచాడేమో, ఏలీ మరి ఆయన పిలిచాడేమో అని ఆ పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. మీరు పిలిచారండి, చిత్తం అని అన్నాడు. నేను పిలవలేదని ఆయన అన్నాడు. మరలా రెండోసారి పిలిచాడు. మరలా అదే విధంగా మీరు పిలిచారండి అని ఆయన దగ్గరికి వెళ్ళి తట్టితే, అప్పుడు మూడోసారి పిలిచినప్పుడు ఏలీ ఏం చెప్పాడు? చిత్తమ ప్రభువా, కింద చూడండి ఉంటుంది. ఏలీ దగ్గరకు పోయి ఇక్కడ అంతటా యెహోవా సమూయేలుతో, క్షమించండి, ఇక్కడ చూడండి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల, 9వ వచనం, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. చూసారా, అప్పటి వరకు ఏలీ అది దేవుని మాట, దేవుని స్వరమని తెలుసుకోలేకపోయాడు. అప్పుడు ఈ బిడ్డ 3 సార్లు వస్తే, అయ్యా పిలిచారని వస్తే, అమ్మో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరము నువ్వు వినాలి అని చెప్పి ఏం చెప్పాడంటే, చిత్తము ప్రభువా, ఏమన్నాడు? చిత్తం యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. చూసారా? సో దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, దేవుని స్వరాన్ని మనం వినాలి అని అనుకున్నప్పుడు ఆయన పరిచర్యలో ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం చదవాలి కదా. ఫస్ట్ ఆయన వాక్యాన్ని మనం చదవాలి, లేఖనాల్ని మనం అర్థం చేసుకొని ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని స్వరము లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతుంది. రెండవదిగా ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు దేవుని స్వరం మనకు వినబడుతుంది. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేని ద్వారా? కలల ద్వారా, దర్శనాల ద్వారా. ఏమండి? కలలు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దర్శనాల ద్వారా. దర్శనం వచ్చిందా? వచ్చి ఉంటుంది చాలామందికి. మీరు పడుకున్నప్పుడు, లేకపోతే మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నా భార్యకి కూడా చాలాసార్లు దర్శనాలు వస్తుంటాయి. ఆమె దర్శనం అంటే ఆమె ఏదన్నా కల కన్నప్పుడు ఇట్లా చెప్తుంది అనమాట, ఈ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు చాలా భయం వేస్తుంది. వెంటనే మోకరిల్లి ఇరువురము ప్రార్థించుకుంటాం. ప్రార్థించి, అయ్యా నీ చిత్తమైతే ఈ శోధనని మా నుంచి తొలగించివే. మంచి దర్శనం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తాం. ఎందుకంటే రాబోయే ఉగ్రతను తెలియపరచడానికి కూడా కొన్నిసార్లు దేవుడు మనకు దర్శనాల్ని ఇస్తాడు, తెలియపరుస్తాడు. కలల ద్వారా, దర్శనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన స్వరాన్ని మనము వినాలి. ఆయన స్వరాన్ని వినాలంటే మనం ఎలా ఉండాలి? అపరిశుద్ధంగా ఉంటే వినగలమమ్మా? వినలే. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలంటే మనం హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. బూతులు మాట్లాడితే వినలేం,
పాపము చేస్తే వినలేం, పాపపు కార్యాలు చేస్తే ఆయన స్వరాన్ని మనము వినలేం. ఎలాంటి మాటలు, ఎలాంటి వ్యక్తిత్వం ఉంటే ఆయన స్వరాన్ని వినగలమంటే పరిశుద్ధంగా మన హృదయాలు ఉంటే. ఎలా ఉంటే? పరిశుద్ధంగా మన హృదయాలు ఉంటే ఆయన స్వరాన్ని మనం వింటాం. సౌలును పౌలుగా దేవుడు మార్చాడు కదమ్మా. సౌలు అతి క్రూరంగా, భయంకరంగా అనేకులను, క్రైస్తవులను హింసించి వారి రక్తం కళ్ళ చూసినటువంటి సౌలుని దేవాది దేవుడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 4లో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4లో ఒకసారి చూస్తే చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు అతి క్రూరంగా చంపుతూ భయంకరంగా హింసిస్తున్నటువంటి ఆ దినాలలో మరి క్రైస్తవుల్ని హింసించాలని దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, దమస్కులో క్రైస్తవులు ఉన్నారు అని తెలిసి వారిని హింసించాలని, వారిని నరికివేయాలని, వారిని భయంకరంగా మరి హింసించి నాశనం చేయాలని అక్కడికి వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి మరి అప్పుడు అతడు నేల మీద పడి మెల్లని స్వరము, దేవుని స్వరాన్ని అతను విన్నాడు. ఎలా విన్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచుంటే. దేవుడు మనతో మాట్లాడాలన్నప్పుడు అతి క్రూర ప్రవర్తన కలిగిన వారిని కూడా దేవుడు మారుస్తాడు. అతి భయంకర ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులను, పాపముతో నిండిపోయి ఇక నన్నెవరూ మార్చలేరు అనుకున్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు మెల్లని స్వరముతో, ఆయన స్వరంతో మాట్లాడి మార్చుతాడు. అటువంటి గొప్ప భాగ్యము సౌలుకి కలిగి పౌలుగా మార్చి ఆయన అనేక పత్రికలు రాసి ఏమైనండి గొప్ప సువార్థికుడుగా, అపోస్తలుడుగా ఆయన మరి దేవుని రాజ్యములో మరి మరణము పొంది ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు కదా. చూడండి, గమనించండి, దేవుని స్వరము ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి మనుషుల్ని మారుస్తుంది. భయంకరమైన క్రూరపు వ్యక్తులను కూడా మారుస్తుంది దేవుని స్వరం. చాలా గొప్ప స్వరం అండి ఆయనది. ఆయన స్వరాన్ని నీవు వినాలనుకుంటున్నావా? ఆయన స్వరాన్ని అనుభవించాలని, ఆలకించాలని మనం అనుకుంటున్నావా? లేఖనం చదవాలి, లేఖన భాగాల్ని ధ్యానించాలి, లేఖన భాగాల్ని అర్థం చేసుకోవాలి. లేఖనముల ద్వారా ఆయన స్వరాన్ని మనము వినొచ్చు. ఇంకొకటి, ఎలాంటి స్వరం? పరిచర్య. దేవుని పరిచర్య చేసి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, మోషే ఎంతగానో నోటి మాంద్యము కలిగినవాడు కదండి. నోరు సరిగ్గా పలకలేడు. నోటి మాంద్యము కలిగినటువంటి వాడను అని దేవుని సన్నిధిలోనే ఒప్పుకున్నాడు. అయితే అటువంటి మోషేతో ఇంకెవరితో మాట్లాడలేదండి. ముఖాముఖిగా చూశాడు మోషే దేవుణ్ణి. అలాగే ప్రతిసారి మోషేతో మాట్లాడాడు దేవుడు కదండి. ఎర్ర సముద్రము చీల్చినప్పుడు, బండ నుంచి నీళ్లు తెప్పించినప్పుడు, మారా అనుభవం అంటే అది పైనుంచి ఆహారాన్ని కురిపించినప్పుడు, మన్నాని కురిపించినప్పుడు, అలాగే పూరేళ్ళు కురిపించినప్పుడు, ఇశ్రాయేలుకు నసిగినప్పుడు, వారు ఎంతగానో బాధ పెట్టినప్పుడు, వారు సొంతగా వారు దేవుణ్ణి తయారు చేసుకొని దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే దేవుని సేవకుడు మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మరి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు మరి గొర్రెలు మేపి తిరిగి మరలా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని నడిపించారు. 120 సంవత్సరాలు మోషే జీవించిన కాలం అయితే ఆ 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు మేపుకొని తిరిగి మరలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు.
ఎలాంటి వ్యక్తి? నోటి మాంద్యము కలిగినటువంటి వ్యక్తిని. దేవుని స్వరాన్ని వినే భాగ్యము మోషేకు కలిగింది కదండి. మోషేకు కలిగింది. లక్షల మందిని ఒక్కడే ముందుండి నడిపించాడు. లక్షల మందిని, వేలు కాదు, వందలు కాదు, లక్షల మందిని నడిపించగలిగే శక్తి ఆ బిడ్డకు, మరి ఆ మోషేకు వచ్చిందనంటే ఎంత గొప్ప భాగ్యం. సాధారణమైనటువంటి వ్యక్తి, గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి శక్తిమంతుడుగా మారాడు. అనేకుల్ని, మరి లక్షల మందిని ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు నడిపించి దేవునికి మహిమకరంగా ఆ బిడ్డ జీవించాడు. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరాన్ని నీవు విన్నావా? దేవుని స్వరాన్ని మనము వినాలని ఆశపడుతున్నామా? ఆలకించండి. దేవుని స్వరాన్ని వినాలి అనంటే లేఖనము ద్వారా మనం వినాలి. అలాగే ఏం చేయాలి? పరిచర్యలో ఎక్కువగా పాలు పంపులు పొందుకోవాలి. అలాగే పరిశుద్ధమైన హృదయముతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, కళలు, దర్శనాలు మొదలైనటువంటి వాటి ద్వారా మాట్లాడతాడు. అలాంటి మాటలు, అలాంటి స్వరము మనం వినాలని దేవాది దేవుడైన యేసయ్య మనందరికీ ఆయన కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ కొందనాలు. ఎంత మంచి దేవుడవు నాయనా, నీ కొందనాలు. మమ్మల్ని కాపాడి, మమ్మల్ని రక్షించి నీ కౌగిల్లో భద్రపరుచుకున్న దేవుడవు, నీ కొందనాలు తండ్రి. నాయన, నీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. నీ స్వరము చాలా గొప్పది నాయన. నీ స్వరము మెల్లని స్వరము, నీ స్వరము ప్రేమ కలిగిన స్వరము నాయన. బాధలో నుంచి నాయన ఓదార్పునిచ్చే స్వరము నా తండ్రి. నాయన, ఎంతో వేదన నుంచి ఓదార్పునిచ్చే స్వరము నా తండ్రి నీది. అట్టి స్వరము మాకు అనుగ్రహించు నాయన. నీవు మాతో మాట్లాడేసయ్యా, నీ స్వరాన్ని మాకు వినిపించయ్యా. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించి నీ వాక్కులతో బిడ్డలను నింపమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.